రహదారులంటే అభివృద్ధికి సూచికలు. రోడ్లు విశాలమైతే అభివృద్ధి వేగవంతమవుతుంది. దూరాలు తగ్గితే అవకాశాలు దగ్గరవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు కొత్త రూపునిచ్చే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని ప్రధాని నేడు ప్రారంభిస్తారు. దూరాన్ని దగ్గర చేస్తూ గమ్యాన్ని చేరువ చేసే అత్యాధునిక హైవే అందుబాటులోకి రావడంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కనుచూపు మేర విశాల రహదారి, అటూ ఇటూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణం, అడుగడుగునా హెచ్చరిక బోర్డులు. వాహనదారులు ఏమరపాటుకు గురికాకుండా అప్రమత్తం చేసేలా, మితిమీరిన వేగాన్ని నియంత్రించేలా అత్యాధునిక వ్యవస్థలు. ఇవి ఖమ్మం దేవరపల్లి మధ్య నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవే ప్రత్యేకతలు. విశాఖ, హైదరాబాద్ మధ్య దూరాన్ని తగ్గించే ఈ హైవే దేశంలో అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించిన హైవేగా ఇది గుర్తింపు పొందింది. నూట 62 కిలోమీటర్ల పొడవుండే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కోసం 4,451 కోట్ల రూపాయలు వెచ్చించారు. 2022లో పనులు ప్రారంభించారు. కార్లకు గంటకు గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో, ఇతర వాహనాలు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అవకాశమిచ్చారు. అంతకు మించి వేగంగా వెళ్తే వెంటనే పట్టేసే స్పీడ్ గన్లు అమర్చారు. ట్రాఫిక్ నియంత్రణ పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేను హైదరాబాద్ నుండి ఇటు రెగ్యులర్గా వైజాగ్, రాజమండ్రి జర్నీ చేస్తూ ఉంటాను. సూర్యాపేట, ఖమ్మం, దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు విజయవాడతో పోల్చుకుంటే ఇటు 53 కిలోమీటర్స్ తగ్గుతుంది. చాలా బాగుందండి జర్నీ. ఓవరాల్ గా జర్నీ వచ్చేసి 3 అవర్స్ తగ్గుతుందండి. రాజమండ్రి, వైజాగ్ వెళ్లే వాళ్ళకి కూడా ఈ జర్నీ చాలా కంఫర్ట్ గా ఉంటది. నేను చేపల బండి నెలకి 10 సార్లు అలాగా బరంపురం నుంచి హైదరాబాద్ అప్ అండ్ డౌన్ జర్నీ చేసుకున్నాం. 2-3 గంటలు తక్కువ పడుతుంది, డీజిల్ తక్కువ పడుతుంది, కంఫర్ట్ జర్నీ కూడా కంఫర్ట్ గా ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వాసులు హైదరాబాద్కు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుంటారు. ఏపీలోని దేవరపల్లి, పొంగుటూరు, జంగారెడ్డిగూడెం సమీపంలోని పుట్లగట్టగూడెం, రేచర్ల వద్ద మాత్రమే వాహనాలు ఎక్కి దిగడానికి కనెక్టివిటీ రోడ్డు నిర్మించారు. దీనిపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మేము వచ్చే వారం అయితే ఒక 1 డే ముందు ప్లాన్ చేసి ప్రీ ప్లాన్ తో వస్తుండే. సో ఇక్కడైతే హైవే ఓపెన్ అయిందో వెరీ ఫెంటాస్టిక్ అండి. అసలు చాలా తొందరగా మేము అనుకున్న కంటే, మ్యాప్ లో చూపించిన కంటే తొందరగా రీచ్ అయిపోయాము. రీసెంట్ గా ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్నా చాలా తొందరగా రీచబుల్ కావచ్చు ఎంత దూరం ఉన్నా. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లోకల్ ఏరియాస్ కానీ, ఇక్కడ మన ఫెస్టివల్స్, మన సంక్రాంతి అయిన దీపావళి కానీ ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు తొందరగా డెస్టినేషన్స్ రీచ్ అవడానికి సింపుల్ గా ఉందండి. ట్రాఫిక్ కూడా ఏం లేదు, ఎక్కడ టోల్ గేట్ దగ్గర కూడా ఏం ప్రాబ్లమ్స్ లేవు. అనుకున్న దానికంటే తొందరగా రీచ్ అయిపోతున్నాం. ముందైతే లేట్ అవుతుండే, ఇప్పుడు తొందరనే వెళ్తున్నాం. తెలుగు రాష్ట్రాలను అనుసంధానించడమే కాకుండా దారి పొడవునా అభివృద్ధికి ఊతమిచ్చే అత్యాధునిక బాటగా ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే చరిత్రకెక్కనుంది.